నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ను విమర్శించే నైతిక అర్హత కాకాని గోవర్ధన్ రెడ్డికి లేదని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో త్రాగునీరు, జలజీవన్ మిషన్, విద్యుత్, ఎస్సీ హాస్టల్, సైకిళ్ల పంపిణీ వంటి అభివృద్ధి పనులను వివరించిన ఆయన గిరిజన కాలనీలోని సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గిరిజన కాలనీ మనుబోలులో 250 ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడ రోడ్లు కానీ, వాటర్ ట్యాంకులు కానీ, మళ్ళీ మినరల్ వాటర్ ప్లాంట్ కానీ అన్నీ నా టైంలోనే జరిగినాయి. మొత్తం ఏ డెవలప్మెంట్ జరిగినా మన టైంలో జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బాధ ఏంటంటే ఒక్క ఎరుకులోళ్ళ కుటుంబం కోట నుంచి వాళ్ళ పందులు వాటికి బాంబులు పెట్టి గందరగోళం చేస్తుంటే అక్కడి నుంచి వాళ్ళు తరిమేశారు. ఇక్కడికి వచ్చారు వీళ్ళ అమాయకులు, ఒక ఇల్లు బాడీకి ఇచ్చారు. ఇప్పుడు అదే ఒక కుటుంబం వల్ల వీళ్ళు బతకలేకపోతున్నారు. శాంక్షన్ చేస్తున్నాం. చెమటగుంటలో గిరిజనుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. 3500 ఆధార్ కార్డులు ఇప్పించాం. బ్యాచ్లు ఉంటారు. 240 మందికి సీట్లు వచ్చినాయి. 240 మందికి ప్రవేశం ఉంటుంది. మీరు జీవితంలో టీచర్లకు ఉద్యోగం ఇవ్వలే, 5 ఏళ్ళు మీరు ఇవ్వలే. మేము లక్షల మందికి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది. లోకేష్ బాబు గారు 16,000 చిల్లర మందికి, 14,400 మందికి సిబిఎస్ఈలో టీచర్ ఉద్యోగాలు ఇస్తే